హాయ్ అండి. టైం అయితే 1:00 అవుతుంది. నిద్ర రాలేదు. టుమారో సండే కదా అందుకనేసి వీడియో రికార్డ్ చేస్తాను. ఒక స్టోరీ అనమాట. ట్రూ స్టోరీ. లైక్ నా సరౌండింగ్స్‌లో జరిగిండే స్టోరీ అనమాట. చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. బట్ నేనేం స్క్రిప్ట్ అదంతా ఏం రాసుకోలేదు. మీకు ఇష్టమైతే చూడండి. లేదంటే స్కిప్ చేసేయండి. అది మీ పర్సనల్ విషయం. నాకేం అవసరం లేదు. నాకు షేర్ అనిపించింది. అందుకే షేర్ చేస్తాను అనమాట. ఒక ఆమెకి 8 మంది పిల్లలు. ఓకే. టోటల్ 8 మంది పిల్లల్లో 4 మెంబర్స్ చనిపోయినారు. 4 మెంబర్స్ ఉన్నారు. అందరూ గర్ల్స్ అనమాట. గర్ల్స్ వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయింది. వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయినారు. వాళ్ళ హస్బెండ్ చనిపోయినారు. ఈ పిల్లలకి కూతుర్లకైతే పెళ్లి చేసేసినారు వాళ్ళు. పెద్ద కూతురు, చిన్న కూతురు అలా అనేసి అందరూ పెళ్లి చేసేసినారు. ఇంకా ఆమె వచ్చేసి ఊర్లో ఉంటది. వాళ్ళ ఊర్లో ఇల్లు ఉంది. సొంత ఇల్లు అక్కడ ఉంటది అనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఆమెకి 8 మంది పిల్లలు అంటే మీరే అర్థం చేసుకోండి. ముందు కాలంలో ఎంత పెయిన్ఫుల్ గా ఉంటది. నార్మల్ డెలివరీ, ఫుడ్ ఉండదు. ఇంకొకటి సరైన మెడిసిన్స్ ఉండవు, ఏముండవు. ఇంత కష్టపడి వాళ్ళు కనింటారు కిడ్స్ తో. ఇప్పుడు అదంతా ఓకే. పాపం ఆమె అంతమంది పిల్లలతో కనేసింది. అదొక పెంచి పెళ్లి చేసేసింది. ఆ కాలంలో చదివిచ్చినారు లేదా అది సెకండరీ. ఇప్పుడు ఏమంటే ఆమెకొచ్చే జమీన్ అంతా వేరే వాళ్ళు ఎవరెవరో తీసుకునేసినారు. కిడ్స్ కాకుండా వేరే వాళ్ళు తీసుకున్నారు. అది ఇంకొక మ్యాటర్, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఆమెకి బాగలేదన్నమాట. మొన్నటి వరకు ఆమెకి ల్యాండ్ చాలా ఉండింది. ఏదేదో ఉండింది. ఒక ల్యాండ్ ఉంది, అంతా ఉంది. వాళ్ళు హస్బెండ్ అంతా వదిలేసి వెళ్ళిపోయాడు. ల్యాండ్ వేరే వాళ్ళు తీసుకున్నారు. ఈమె కూలికి వెళ్తూ ఈమె ఎవరు కూతురు దగ్గరికి పోకుండా, సో ఆత్మాభిమానం అంటారు కదా, అది ఎక్కువ. ఎవరు కూతురు దగ్గరికి పోకుండా ఇంట్లోనే, ఆమె సొంతం ఇంట్లోనే ఉండి అక్కడే చేసుకుంటూ కూలికి వెళ్తూ చేసుకుంటుంది. వచ్చిన దాంట్లో ఆమెకేదో ఆమెకు కావాల్సింది చూసుకుంటుంది. కిడ్స్ వెళ్తే వాళ్ళకి చూసుకుంటుంది. ఎవరితో డబ్బులు అడగదు, అలా అనమాట. ఇప్పుడు ఆమెకి బాగలేదంటే చాలా ఏం బాగలేకేం లేదు. మొన్న పెద్ద కూతురికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. బాగాలేకుండా పడుకునేసింది పాపం. 3 days అయింది. వామిట్ చేసుకొని అంతా పడుకుంటుంటే అల్లుడు గాని కూతురు గాని ఎవరన్నా వచ్చి ఏమైందమ్మా నీకు, ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగిండేవాళ్ళు లేరు. పెద్ద కూతురు పెద్దలు. ఓకే. ఆమె దగ్గర హాస్పిటల్ పోవడానికి ఓపిక లేదు. వాళ్ళకంతా గాడీలు, బైక్లు అన్నీ ఉన్నాయి. కార్లు కూడా ఉన్నాయి. కార్ అన్నీ ఉన్నాయి. మా పరిస్థితి ఇప్పుడు 8 మంది పిల్లలు, 4 ఉన్నారు, 4 చనిపోయినారు. ఆమె ఎంత కష్టపడి చదివించి బిడ్డలతో పెంచింటుంది. అలాంటిది ఆమె పడుకొని ఉంటే నువ్వు తినిండావా లేదా అని అడిగేవాళ్ళు. ఆమెకు డబ్బులు కావాల్సింటే మేమెందుకు ఇస్తాము, మేమెందుకు ఇవ్వాలా, మాకేం మోసము, ఇంకో కూతురుని చూసుకోండి. ఆ కూతురు అంటే ఇష్టం కదా, ఆ కూతురు దగ్గరికి వెళ్తుంది కదా, అక్కడే ఉండమనండి, వాళ్ళే చూసుకుంటారు, మేమెందుకు చూసుకోవాలా అంటే ఇప్పుడు లాస్ట్ కూతురు దగ్గరికి వెళ్తుందనేసి లాస్ట్ కూతురే చూసుకోవాలా ఆయన తల్లిని. అంటే వేరే వాళ్ళు చూసుకోకూడదని ఎవరైనా రాసి పెట్టారా? ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు దేశంలో. కూతుర్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే కొడుకులు చెప్పవసరం లేదు. ఆమె ఏం చేయకుండా మనకు అనవసరం అండి. ఆ కాలంలో మనతో పుట్టించింది. ఇప్పుడు ఉండేవాళ్ళు ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు అందుకతే ఎవరు పక్కన పెట్టండి. ఇప్పుడు నా కొడుకున్నాడు, నాకే ఎంతో బాధ వేస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకు కన్నాంరా, యాజ్ అ సింగిల్ పేరెంట్ గా ఒక్కొక్క రూపాయి కూడా వాల్యూ అవుతుంది. బెంగళూరు సిటీలో మనం బతుకుతున్నామంటే హౌ మచ్ కాస్ట్ ఎంత, సరౌండింగ్స్, తినడం, ఫుడ్ ఒక్కొక్క రోజుకి ఎంత అవుతుంది. అలాంటి కాలంలో వాళ్ళు 8 మంది 5 మందిని పెంచినారంటే గ్రేట్ కదా. ఇప్పుడు ఆమెకు భారం అయిపోయినారు పిల్లలు. ఆమెకి చూసుకోవడానికి ఎవరు లేరనమాట. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ వాళ్ళ అప్ప వాళ్ళు అంత రిచ్ ఫ్యామిలీ ఏం కాదు.
ఎందుకు ఇట్లా చేస్తారు? ఇప్పుడు మీ నుంచి ఏమన్నా నాకు వస్తుందంటేనే నేను నీకు హెల్ప్ చేయాలి. అలాంటిది ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు తల్లిని నువ్వు చూసుకోలేవు. పెద్ద కూతురు, చిన్న కూతురు ఏ కూతురు చూసుకోలేదు. ఆమెకొచ్చే జమీన్ కాల, ఆమెకొచ్చే ఇల్లు కాల, ఆమెకొచ్చే పనికి పోతుంది కదా, కూలి పనికి. అది కూడా చిన్న కూతురికి ఇస్తుంది, ఇంకో కూతురికి ఇస్తుంది అని మాట్లాడతారు. అండ్ ఇంకా హస్బెండ్ లేదు కదా, పింఛన్ డబ్బులు వస్తాయి కదా. ఇప్పుడు ఆంధ్రాలో, కర్ణాటకలో అంతా పింఛన్ డబ్బులు వస్తాయి, మంత్లీ 1800. ఇంకా అక్కడ వాళ్ళకైతే 800 ఎంతో వస్తుందంట. అది కూడా కావాలి, కూతుర్లకే కావాలి. ఆమె కరెక్ట్ గా ఫుడ్ తినక, ఏం తినక, బ్లడ్ లేక ఆమె బాధపడి, అదంతా ఎవరికి అవసరం లేదు. మాకు డబ్బులు ఇలా మాతో చూసుకోలే అంతే. ఇంత కష్టపడి మనం పిల్లలతో పెంచడం ఎందుకు అసలు? పిల్లలతో అవసరమా మనకి? ఇప్పుడు బిడ్డలు వీళ్ళు చూసుకుంటారో చూసుకో, అది రేపు జనరేషన్ లో అసలు వాళ్ళతో చూసుకుంటారా మనతో వీళ్ళందరూ? నా కొడుకైనా నన్ను రేపటి చూసుకుంటాడని గ్యారంటీ ఏం చెప్పండి? మనమే మన పేరెంట్స్ తో చూసుకోలేనప్పుడు వాళ్ళు ఎలా మనతో చూసుకుంటారు? రియల్లీ చాలా పెయిన్ఫుల్ అనమాట. ఆమె ఒక రోజు కూడా అనుకోండిదేమో. ఇప్పుడు 8 మంది పుట్టారు కదా, వాళ్ళంతకు వాళ్ళే చనిపోయారు కానీ 4 మెంబర్స్, ఇంకా 4 మెంబర్స్ ఉంటే ఆమె ఎప్పుడన్నా అనుకోండొచ్చు కదా, అందరూ కూతురు పుట్టేసి చంపేసి ఆమె ఆరాంగా ఉండొచ్చు. బట్ వాళ్ళు ఇన్నోసెంట్ జనరేషన్, వాళ్ళది బ్యాక్గ్రౌండ్, వాళ్ళ అలా అనుకోలేదు. రియలీ ఎంత బాధేసిందంటే చెప్పలేం అసలు. నీ నుంచి పింఛన్ డబ్బులు వస్తున్నాయి కదా, ఆ పింఛన్ డబ్బులు మాకే కావాలా? నువ్వు కూలికి వెళ్తావు కదా, కరువు పనికి అంటారు తెలుగులో. నేను కర్ణాటక కాబట్టి నాకు తెలుగు అంత రాదు, అంటే మేము మాట్లాడే తెలుగు. కూలి పనికి వెళ్తావు కదా, కూలి పని కూడా అదే కావాల, అమ్మాయిలకే ఇయ్యాల. మీ హస్బెండ్లు ఉన్నారు, మీకు సంపాదించి పెడతా ఉన్నారు, అయినా కూడా మీకు తల్లికి ఇప్పుడు చూసుకునేకి 3 days ఒకే రూమ్ లో పనుకొని ఉందావా? తింటావా తినవా? నో కేర్. కూలి పనికి పోతుంది, వచ్చిన డబ్బులన్నీ ఏం చేస్తుంది? పొమ్మను చూపించుకోమను. ఆమె నడిచేకే దాంట్లో రోడ్డు అట్లాది ఆమె చూపించుకోవాలంటే. అంటే మనం బిడ్డలు అనేది ఏంటికి చూసుకుంటారనే కదా ఏజ్ అయినప్పుడు. మీ పేరెంట్స్ ఉంటే మీరు ఇప్పుడు చూసుకోండి, అయినా మీరు సంపాదించేది వాళ్ళకి ఏమీ అవసరం లేదు. ఒక 3 times ఫుడ్ పెట్టుకున్నా, ఒకసారి ఫుడ్ పెడితే వాళ్ళకి అదే చాలు. నా సోది మాటలు మీరు వినే అవసరం లేదు. ఈ జనరేషన్ వాళ్ళకి చెప్తా ఉన్నా, మా పేరెంట్స్ ని. మీ పేరెంట్స్ మీరే చూసుకోవాలి, వేరే వాళ్ళు ఎందుకు చూసుకుంటారు? మీరు ఇంత పెరగడానికి, ఉండడానికి వాళ్ళే కారణమైనప్పుడు మీరు ఇప్పుడు చూసుకోవడానికి బాధ అనాథాశ్రమంలో వేసేస్తామంటే, రేపు కాడ మీ బిడ్డలు కూడా ఇలానే చేసి మీతో అనాథాశ్రమం వేసి మీరు ఇంత సంపాదించి ఇంటికి వాడి ఇంకోడికి ఎవడికో పెడతాడు, తాగి తందాలా అడిగి ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.